హలో చిచాస్, వెల్కమ్ టు 3 నిమిషాల మ్యాచ్ ముచ్చట్లు. 3 నిమిషాల ఏ మ్యాచ్ గురించి అయినా ముచ్చట పెట్టుకుందాము. ముందుగాల ఆఫ్ఘనిస్తాన్ ఆస్ట్రేలియా మ్యాచ్ గురించి మాట్లాడుకోవాలి. బొచ్చడుంది మ్యాచ్ గురించి మాట్లాడుకొని. ముందుగాల బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 16 ఓవర్ దాకా వికెట్ పడలేదబ్బా. ఇద్దరు ఓపెనర్లు కూడా ఖతర్నాక్ ఆడిన్లు. ఆస్ట్రేలియా బౌలర్లు జర్ర అంత జెన్కిన్లు. కానీ మొత్తానికైతే అక్కడ 118 రన్ల దగ్గర మొదటి వికెట్ పడ్డ తర్వాత ప్యాట్ కమిన్స్ 18 ఓవర్ లాస్ట్ బాల్లో వికెట్, 19 ఓవర్ మొదటి బాల్లో వికెట్, రెండో బాల్లో కూడా వికెట్. సో ప్యాట్ కమిన్స్ కి మళ్ళొక హ్యాట్రిక్ అయితే లభించింది. అందుకే కదా ప్యాట్ కమిన్స్ ని ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అని సన్మానించుకున్నారు. దాని తర్వాత బెస్ట్ కెప్టెన్ అని సన్మానించుకున్నాడు. గదంతా అయితే పక్కన పెడదాం. మరి ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్కి వద్దామా? రైట్. ఆఫ్ఘనిస్తాన్ 148 పరుగులు చేసింది 20 ఓవర్లలో. 148 పరుగులు ఆస్ట్రేలియాకి పెద్ద భారమా? కానే కాదు అనుకున్నారు. కానీ అక్కడ మొదటి ఓవర్లనే వాళ్ళ తలకాయ అంటే ఏంది, హెడ్, ఆ హెడ్ని 0కి అవుట్ చేసిండు విరాట్ కోహ్లీ దోస్తు. ఈ విరాట్ కోహ్లీ దోస్తు వాళ్ళు గదే అబ్బా, నవీన్ ఉలక్ ఓపెనర్స్ అంటే టాప్ ఆర్డర్ ని అవుట్ చేసిండు. కానీ తర్వాత అసలైన వికెట్లు అన్నీ కూడా నైబ్ తీసిండబ్బా. 4 వికెట్లు తీసిండు. దీంట్లో 3 ఇంపార్టెంట్ వికెట్లు వాళ్ళ ఫినిషర్లు, ఎవరైతే స్టాయినిస్ ఉన్నాడో, టిమ్ డేవిడ్ ఉన్నాడో అండ్ మ్యాడ్ మ్యాక్స్వెల్. ఆఫ్ఘనిస్తాన్ 2023 ఓడిఐ వరల్డ్ కప్ లో ఏమైందో తెలుసు కదా. మొత్తం అయిపోయింది, ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ మొత్తం అయిపోయింది అనుకున్నారు. కానీ ఒక్కడే ఒంటి కాలు మీద నించున్నాడు. కాలుకి దెబ్బ అయినా సరే ఆల్మోస్ట్ మ్యాచ్ మొత్తం కూడా ఒంటి చేయితోని గెలిపించిండు. మళ్ళా కూడా గదే మ్యాడ్ మ్యాక్స్వెల్ ఆఫ్ఘనిస్తాన్ని గెలిపిస్తాడా అనుకున్నారు. 50 అయితే కొట్టిండు. కానీ నెయ్బ్ 4 వికెట్లు తీసుకొని ఆస్ట్రేలియన్ బ్యాటింగ్ ని పండుకోబెట్టిండబ్బా. మొత్తానికైతే లాస్ట్ ఓవర్ వరకు ట్రై చేసిండ్లు, కానీ ఆల్అౌట్ అయిపోయాను. గది ఆస్ట్రేలియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్. మొత్తానికి ఆఫ్ఘనిస్తాన్ రివెంజ్ బ్యాక్ అయితే తీర్చుకున్నారు. కానీ ఇప్పుడు అసలు సిస్సలైన మ్యాజికో జిమ్మికో మీరేమనుకుంటే అది. ఎందుకంటే ఇప్పుడు సెమీఫైనల్లో ఒక బర్త్ ఇండియా పక్కా అని అందరూ అనుకుంటున్నారు. రెండో టీం ఎవరు? ఆస్ట్రేలియానా ఆఫ్ఘనిస్తానా? ఆస్ట్రేలియా ఏమో వెళ్ళాలంటే నెక్స్ట్ మ్యాచ్ ఇండియాతో ఆడి గెలవాలి. మరి ఆఫ్ఘనిస్తాన్ నెక్స్ట్ మ్యాచ్ ఎవరితోని? బంగ్లాదేశ్తోని. మరి ఆ బంగ్లాదేశ్ వాళ్ళు ఏం తక్కువ అంచనా వేయొద్దు, వాళ్ళు కూడా ఎవరిని పడితే వాళ్ళు డిసప్పాయింట్ చేస్తారన్నమాట. మొత్తానికైతే ఇది ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ ముచ్చట్లు. ఇంకా మొత్తం వీడియోలు కూడా చేయాలి, పెద్ద పెద్దవి కావాలంటే జర నాకు గెస్ట్లు కావాలబ్బా. గెస్ట్ ఎవరు? మీరే. సో దీనికోసం మీరేం చేస్తారంటే ముందుగాల ఆట మాట అనే నా ఇన్స్టా పేజ్ని లైక్ చేయండి, ఫాలో చేయండి. అండ్ ఇక్కడ ఈ యూట్యూబ్లో ఏదైతే ఆట మాట ఛానల్ ఉందో జర సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. నేను మీ తెలంగాణ పిల్లగాన్ని, నన్ను కూడా మీరు జర ఆశీర్వదించండి. ఇంకా మంచి మంచి ముచ్చట్లు పెట్టుకుందాం. చలో మరి ఉంటా, బాయ్ బాయ్.